బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ నోటీసులపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. వస్తే చూసి స్పందిస్తానని చెప్పారు ఈటెల రాజేందర్. రైట్గా అటు కాళేశ్వరం కమిషన్ కూడా ఈ రోజు అయితే అటు మాజీ సీఎం కేసీఆర్ కి ఈటెల రాజేందర్ కి అలాగే హరీష్ రావు కూడా నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై ఇప్పటికీ ఈటెల రాజేందర్ అయితే స్పందించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై అయితే ఇప్పటికే అటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అయితే స్పందించారు. తనకి ఎలాంటి నోటీసులు రాలేదని, వస్తే ఖచ్చితంగా దానికి వివరణ ఇస్తానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే 15 రోజుల్లోపు కూడా ఈ ముగ్గురికి కూడా విచారణకు రావాలంటూ ఆదేశించింది కమిషన్. అయితే ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు విచారణకు వెళ్తారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. అయితే అయితే ఈటెల రాజేందర్ అయితే నోటీసులకు సంబంధించి కూడా నాకు ఎలాంటి నోటీసులు రాలేదు, ఇంకా అందలేదంటూ కూడా ఆయన చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. మరి నోటీసులు వచ్చిన తర్వాత తాను స్పందిస్తానంటూ కూడా ఆయన ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. అటు కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు రాలేదంటూ కూడా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అయితే చెప్పుకొచ్చారు. వస్తే వాటిని చూసిన తర్వాత స్పందిస్తానంటూ కూడా ఇప్పటికీ వివరణ ఇచ్చారు. అయితే ఇదివరకు కూడా ఈ కమిషన్ గురించి ఇప్పటికే గత 14 నెలల నుంచి కూడా దీనిపై అయితే విచారణ చేస్తుంది కమిషన్ అయితే. సో ఈ నేపథ్యంలో చివరకు అందరినీ దర్యాప్తు చేసిన తర్వాత, విచారించిన తర్వాత కూడా ఒక ప్రాథమిక దర్యాప్తు అనంతరం అటు మాజీ సీఎం కేసీఆర్ కి, మాజీ మంత్రులు హరీష్ రావుకి, అలాగే అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ నోటీసులు అయితే జారీ చేసినట్టు కూడా మనకి ఇదివరకు తెలిసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే దానిపై ఈటెల రాజేందర్ అయితే స్పందించారు. నాకు ఎలాంటి నోటీసులు అందలేదు, వస్తే ఖచ్చితంగా వాటిపై నా స్పందన తెలియజేస్తానంటూ కూడా ఆయన అయితే ఒక ప్రకటన చేశారు. అయితే 15 రోజుల్లోపు రావాలంటూ కూడా నోటీసులో పేర్కొంది. అయితే ఇప్పటికే అటు కేసీఆర్కి, హరీష్ రావు కూడా నోటీసులు జారీ చేసినట్టు చెప్తున్నారు. అయితే దీనిపై ఈటలైతే నోటీసులు ఇంకా అందలేదంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. మరి దీనిపై మరికాసేపట్లో వెళ్తాయా ఏంటి అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అనంతరం కూడా అటు ఇచ్చిన టైం ప్రకారం అయితే ముగ్గురికి కూడా 3 తేదీల్లో విచారణకు రావాలంటూ కమిషన్ అయితే సూచించింది. అయితే వీరు ముగ్గురు విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠంగా మారింది. మరి ఈటల వరకు కూడా ఇప్పుడు నోటీసులు వెళ్తాయా, నోటీసులో ఏం పేర్కొంటారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది.